కొందరిలో నరం లేని నాలుక తైతక్కలాడుతోంది. అష్టవంకర్లు తిరుగుతూ తిక్క తిక్క మాటలు మాట్లాడేలా చేస్తోంది. హీరోయిన్లపై నోటికొచ్చినట్టు కొందరు మాట్లాడేస్తున్నారు. తమ డర్టీ మైండ్ను బయటపెట్టేసుకుంటున్నారు. త్రిషపై ఓ రాజకీయ నాయకుడు చేసిన అత్యంత చెత్త వ్యాఖ్యలు మరోసారి నేతల నోటి దురుసుపై చర్చను రాజేశాయి. నరం లేని నాలుకకు అదుపే లేదా? అష్టవంకర్ల మాటలకు హద్దే లేదా? పదే పదే హీరోయిన్లపై కారుకూతలేంటి? సినిమా తారలంటే కొందరికి అంత చులకన? తమిళనాడులో మొన్న ఖుష్బు వరుసగా త్రిషను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రజా ప్రతినిధులమని చెప్పుకునే నేతలు మహిళలపై ఇంత దిగజారుడు మాటలేంటి? మొన్న మన్సూర్ అలీ ఖాన్ వాగుడు, నేడు అన్నాడీఎంకే మాజీ లీడర్ పిచ్చి ప్రేలాపనలు, త్రిషపై వరుసగా అసహ్యకర మాటలు, గతంలో రోజా, ఖుష్బు, ఐశ్వర్యలపైన అసభ్యకర కూతలు, హీరోయిన్లపై అనుచిత కామెంట్లకు అంతులేదా? ఫ్రీ పబ్లిసిటీ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారా? కథానాయికలనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? నోటికి తాళం లేదు, మాటకు అదుపు లేదు, బుద్ధికి హద్దు లేదు. నరం లేని నాలుకను అష్టవంకర్లు తిప్పడమే, ఎంత పడితే అంత వాగడమే, పాడు బుద్ధులను బయట పెట్టుకోవడమే, నరాన జీర్ణించుకుపోయిన పురుషాధిక్య భావాలను ప్రదర్శించడమే. మహిళ అంటే విలాస వస్తువుగా భావించే కొందరు తిక్కగా మాట్లాడుతూనే ఉంటారు. అందులోనూ హీరోయిన్స్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ముఖానికి రంగేసుకుని తెరపై నటించే కథానాయికలను ఎలా పడితే అలా మాట్లాడేయడం ఫ్యాషన్గా మారిపోయింది. వారు మహిళలే, వారికి వ్యక్తిత్వం ఉంటుందన్న కనీస స్పృహ లేకుండా లెక్కలేనితనంగా కారు కూతలు కూస్తుంటారు. మొన్న మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మరవకముందే తాజాగా అన్నాడీఎంకేకు చెందిన ఓ నేత త్రిషపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతని పేరు ఏవీ రాజు, ఏఐఏడీఎంకే మాజీ నాయకుడు. ఇటీవల మీడియా సమావేశంలో ఏవీ రాజు అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషను ఉద్దేశించిన కొన్ని దారుణ కామెంట్స్ చేశారు. ఆ వార్తలు, వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయ్యాయి. ఇంతకీ అన్నాడీఎంకే నాయకుడు రాజు చేసిన కామెంట్స్ ఏంటి? ఇవి హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ నేత వెళ్లగక్కిన మాటలు. ఎలాంటి సంకోచం లేకుండా ఒక మహిళ, అందులోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కథానాయికపైన నోటికొచ్చింది కూశాడు. వాస్తవానికి ఎమ్మెల్యే జి వెంకటాచలం ఇతని అసలు టార్గెట్. ఇందులో త్రిష ప్రస్తావన తీసుకువచ్చాడు. త్రిష పర్సనల్ లైఫ్ పై కామెంట్స్ చేశాడు. కొందరు నాయకులు 25 లక్షలు చెల్లిస్తాం రావాలంటూ త్రిషను రిసార్టుకు పిలిపించుకున్నట్లు ఆరోపించాడు రాజు. దీంతో రాజు కామెంట్స్ సంచలనమయ్యాయి, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. త్రిష చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే మాజీ నాయకుడు ఏవీ రాజుపై న్యాయ పోరాటానికి దిగారు. పరువు నష్టం దావా వేశారు. అటెన్షన్ కోసం, పబ్లిసిటీ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయేవారని పదే చూస్తుండటం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు త్రిష. సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు. అన్నట్లుగానే భారీ మొత్తం నష్టపరిహారంగా చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపారు. గతంలోనూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అన్నాడీఎంకే ఏవీ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు ఏవీ రాజు. సోషల్ మీడియాలోనూ త్రిష అభిమానులతో పాటు ఎందరో రాజును కడిగి పారేస్తున్నారు. ఒక బాధ్యత గల నాయకుడు మాట్లాడే విధానం ఇదేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. తమిళ, తెలుగు, కన్నడ చిత్రసీమలోని ప్రముఖులు త్రిషకు మద్దతుగా మాట్లాడారు. త్రిష సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఒకప్పుడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ తీరిక లేకుండా యాక్టింగ్ చేశారు. 20 ఏళ్లకు పైగా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గతేడాది 3 చిత్రాలతో అలరించి ఇప్పుడు 5 సినిమాలతో బిజీగా ఉన్నారు త్రిష. ఇలా ఒక రేంజ్ లో తన సినీ కెరియర్ ను కంటిన్యూ చేస్తున్న త్రిషపై వరుసగా కొందరు నోరు పారేసుకుంటున్నారు. త్రిషను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆమె ఎదుగుదలను చూసి భరించలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? హీరోయిన్ సాఫ్ట్ టార్గెట్ కావడంతో రెచ్చిపోతున్నారా? ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారిపోతున్నారో తెలియదు. ఇష్టమొచ్చింది మాట్లాడేస్తున్నారు. గతేడాది నవంబర్లోనూ త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ అనే నటుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా రచ్చరాజేశాయి. మన్సూర్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చాలా ఎక్స్ట్రాలు మాట్లాడారు. గతంలోనూ తాను ఎన్నో రేప్ సీన్లలో నటించారని, లియోలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నారు. ఈ కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్, నితిన్, రోజా, రాధిక, గాయని చిన్మయ్ తదితరులు మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు.
త్రిషకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మన్సూర్ అలీఖాన్ పై మెగాస్టార్ చిరంజీవి ఫైర్ అయ్యారు. త్రిష గురించి చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ మాటలు కేవలం సినీ ఆర్టిస్టులకే కాకుండా ఏ మహిళకైనా లేదా ఏ అమ్మాయికైనా అసహ్యంగా ఉంటాయని చెప్పారు. వక్రబుద్ధితో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. త్రిషతో పాటు బాధితులుగా మారిన ప్రతి మహిళకు అండగా నిలబడతారని చిరంజీవి అన్నారు. ఇక మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఐపీసీ సెక్షన్ 509B కింద మన్సూర్పై కేసు నమోదు చేశారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కూడా మన్సూర్ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. మన్సూర్ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల అసోసియేషన్ ఆయన్ను పాక్షికంగా నిషేధించింది. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నాడు. త్రిషపై తాను తప్పుగా ఏం మాట్లాడలేదని వాదించాడు మన్సూర్. అందుకే క్షమాపణ చెప్పేది లేదని తేల్చేశారు. తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసని వారి మద్దతు తనకు ఉందన్నారు. ఇదిలా ఉంటే అనుచితంగా మాట్లాడారంటూ మన్సూర్ను నడిగర్ సంఘం పాక్షికంగా నిషేధించింది. అయితే నడిగర్ సంఘం తప్పు చేసిందని, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారు వివరణ అడగాలన్నారు మన్సూర్ అలీఖాన్. అయితే సినీ ప్రముఖులు త్రిష పక్షాన నిలవడం, తనపై ఒత్తిడి పెరగడంతో మన్సూర్ సారీ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. ఇంతలోనే ఏవీ రాజు, త్రిష మధ్య మరో వివాదం చెలరేగింది. రాజుపై పరువు నష్టం దావా వేసింది. కథానాయికలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. త్రిష ఒక్కరే కాదు, ఇంకెందరో హీరోయిన్స్, మాజీ హీరోయిన్స్ కొంతమంది వాగుడుకాయల మాటలకు నొచ్చుకున్నారు. నాలుకను అష్టవంకర్లు తిప్పే కొందరు పదే పదే మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవడం ఫ్యాషన్గా మారిపోయింది. రోజాను కూడా కొందరు అదే పనిగా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీంతో ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు. హీరోయిన్ల వ్యక్తిగత జీవితంపై ఉన్నవి లేనివి పుట్టించి కొందరు నేతలు సాధించిందేంటి? ఒకప్పటి వెండితెర కథానాయిక, ప్రస్తుతం ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన కామెంట్లు కొన్నాళ్ల క్రితం దుమారం రేపాయి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చింది వాగారు సత్యనారాయణ. గతేడాది ఈ వ్యవహారం రచ్చరచ్చయింది. రోజా నీలి చిత్రాలు నటించారని ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. తన పాత చరిత్రను మర్చిపోయి ఎన్టీఆర్ ఫ్యామిలీలోని మహిళలపై కామెంట్స్ చెయ్యడమేంటని, ఇంకా అనేక తీవ్రమైన మాటలన్నారు బండారు సత్యనారాయణ. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో చక్కని ఉరుకినిగా ఉన్నటువంటి మా భువనేశ్వరం మీద రోజా, మా బ్రాహ్మణి ఎన్టీ రామారావు మనవరాలు నిప్పులాంటి బాలబాబు గారి కూతురు, మా యువ నాయకులు లోకేష్ గారి సతీమణి మీద ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది. నేను ఎవరైతే రోజా, నీ బతుకు ఎవరికి తెలదో, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు, ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. బండారు సత్యనారాయణపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ విమర్శలను రాజకీయ విమర్శలతోనే తిప్పికొట్టాల్సింది పోయి వ్యక్తిగత దూషణలేంటని పార్టీలకు అతీతంగా అందరూ మండిపడ్డారు. ఆయనపై ఏకంగా కేసు కూడా నమోదయ్యింది. మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. బండారు సత్యనారాయణ లాంటి చీడ పురుగులకు శిక్ష పడాలన్నారు. తనలాంటి వారికే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సినిమా వాళ్లు బ్లూ ఫిల్మ్లు చేస్తారని ఒక బుద్ధి లేని వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు మంత్రి రోజా. ఏ మహిళైనా ఎదుగుతుంటే ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం వాళ్లకు అలవాటే అన్నారు. ఇలాంటి మాటలను, విమర్శలను పట్టించుకోకుండా మనం ఎంచుకున్న రంగంలో ముందడుగు వెయ్యాలన్నారు మంత్రి రోజా. మనం చేస్తున్న పని తప్ప కాదా అని మన మనస్సాక్షికి తెలిస్తే చాలన్న రోజా కంటతడి పెట్టుకున్నారు. ఈరోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతోంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా, ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడడం తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఒకసారి ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా.
రోజాకు రాజకీయంగానే కాకుండా సినిమా రంగం నుంచి కూడా మద్దతు లభించింది. ఖుష్బూ, మీనా, రాధిక, నవనీత్ కౌర్, రమ్యకృష్ణతో పాటు పలువురు కథానాయికలు సదరు నేత వ్యాఖ్యలను ఖండించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటా సక్సెస్ అయిన వ్యక్తిగా వివరించారు. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు లాంటి వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడిపోతారనుకున్నారా అని ప్రశ్నించారు. మంత్రి రోజా చేసే పోరాటానికి తాము మద్దతుగా నిలుస్తామన్నారు. Condemn the kind of words have been used against Minister Roja of Andhra Pradesh by ex-TDP Minister Bandaru Satyanarayana Murthy. It just shows his class, his insecurities and his patriarchal misogynist mindset where a man thinks he has all the rights to malign a woman when he has failed miserably. This act of Bandaru Satyanarayana Murthy just shows that he has failed not only as a man but as a human. He has failed the people of his constituency, he has failed the woman who has raised him. No man who respects a woman will ever speak in such a deploring manner. Mr. Bandaru Satyanarayana Murthy, you need to issue a public apology to Roja. Shame on this sort of politics. It is a coward who speaks like this language and hits below the belt. Antena, oka aadavallni edaina cheppalante, the last resort is calling her a prostitute. Tanu blue film lag chesindi, tanu em chesindi, enti mata prostitute ani చెప్పడం ఏంటి? అది చూసి బట్ యు నో యు ఆర్ డూయింగ్ అ మిస్టేక్. అది చూసి మేము భయపడతాం, లేకపోతే ఈ ఆడవాళ్ళందరూ భయపడతారని మీరు అనుకుంటే చాలా తప్పు చేస్తున్నారు. నోబడీ విల్ గెట్ స్కేర్డ్. మీరు అన్ని లెవెల్ వదిలేసి మీరు ఏ గురించి మాట్లాడుతున్నారు? మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు ప్రెజెంట్ చేయండి. ప్రూఫ్ ఏంటి మీ దగ్గర? నేను పార్లమెంట్ లో కూర్చున్నప్పుడు నేను మన అందరు వాడితోనే కూర్చుంటా. అందరూ తెలుగు, ఆంధ్ర అని తెలంగాణ, వాళ్ళు అందరూ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు లోపల. మా తెలుగు అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది, ఇండస్ట్రీలో వర్క్ చేసింది, అలాంటి రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఒక్క వీడియో అలా బయట వస్తే ఒక ఫీమేల్ గురించి, పాలిటీషియన్ గురించి, ఆంధ్ర తెలుగు అమ్మాయి గురించి మీరు ఇలాంటి మాట్లాడుతుంటే మీకు ఏదైనా సిగ్గులేదా? To listen to an ex-TDP minister abuse Minister Roja. His condescending attitude, his demeaning quotes are not only targeting her but her family too. This is incorrigible and cannot be tolerated. To whoever seeing this video, I don't have much to ask of you. I ask every woman and man to stand up for elimination of violence and abuse against women, either it be physical, sexual or psychological. బండారు సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గుంటూరు నగరపాలెం పిఎస్లో బండారు సత్యనారాయణపై 153A, 354A, 504, 505, 506, 509, 499 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. 153A ప్రకారం సమాజంలో వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, 354A లైంగిక వేధింపులు, సెక్సువల్ ఆరోపణలు చేయడం, 504 ఉద్దేశపూర్వకంగా ఇతరులను కించపరచడం, 505 అల్లర్లు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం, 506 నేరపూరిత ఉద్దేశంతో ఇతరులను బెదిరించడం, 509 మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, 499 ఇతరులను ఉద్దేశించి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వారిపై పరువు నష్టం దావా కింద అరెస్టు చేశారు. బండారు సత్యనారాయణ అరెస్టు కూడా పెద్ద హైడ్రామా క్రియేట్ చేసింది. రోజాపై గతంలోనూ చాలా మంది నేతలు దారుణమైన మాటలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ రోజాను తీవ్రమైన వ్యాఖ్యలన్నారు. వారి కామెంట్స్ ను తనదైన శైలిలో ఖండించిన రోజా ఈసారి మాత్రం భావోద్వేగమయ్యారు, కన్నీటి పర్యంతమయ్యారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాను మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, మరింత ధైర్యంగా రాజకీయాల్లో పోరాడతారని చెప్పారు. చీప్ పబ్లిసిటీ కోసమే కొందరు చీప్గా మాట్లాడుతున్నారా? మీడియాలో ముఖం కనిపించడానికే నోటికొచ్చింది వాగుతున్నారా? ఖుష్బూ, ఐశ్వర్యరాయ్తో పాటు ఎందరో హీరోయిన్ల ఉదంతాలు ఏం చెబుతున్నాయి? కొందరు నేతలు మరికొందరు ప్రముఖుల నోళ్లకు తాళాలు పడాలంటే జనమే సంకల్పం తీసుకోవాలా? నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంటారు. కానీ నోరు ఎంత చెడ్డదైతే కొందరు నాయకులకు, వ్యక్తులకు ఊరు అంత మంచిదని ఫీల్ అయ్యే పాడుకాలం దాపురించిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మహిళలపై నోటికొచ్చింది వాగడం, విలాస వస్తువులుగా వారిని చిత్రీకరిస్తూ పైశాచికానందం పొందడం కొందరికి అలవాటయ్యిందే.
ఇల్లు, సమాజం, ఆఫీస్, స్కూల్, కాలేజీ, వ్యాపారం, రాజకీయం, క్రీడలు, సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ మహిళలపై నోరు పారేసుకునే బ్యాచ్ ఎక్కడ చూసినా ఉంటుంది. ఆకాశమే హద్దుగా రాణిస్తున్న మహిళల్ని మరింత వెన్ను తట్టాల్సింది పోయి వారిని కిందికి లాగేందుకు కొందరు ఎంచుకున్న భావజాలం వ్యక్తిగత దూషణలు. ఎందరో ప్రముఖ మహిళలకు సైతం ఇలాంటి వేధింపులు తప్పలేదు. అందులో ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కూడా ఒకరు. ఖుష్బూ సుందర్ను పాత పాత్ర అని సంబోధిస్తూ డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి తీవ్ర అవమానకరంగా మాట్లాడారు. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయ్యింది. డీఎంకే నేత తీరుపై ఆగ్రహం వ్యక్తమయ్యింది. కృష్ణమూర్తి వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇంటా బయట డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి. డీఎంకేలో రాజకీయ సంస్కృతిని ప్రతిబింబించేలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోవడం శివాజీ కృష్ణమూర్తికి అలవాటుగా మారిందని ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకి మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలకు దిగుతుంటారని అన్నారు. వ్యక్తుల క్యారెక్టర్ను కించపరుస్తుంటారని మండిపడ్డారు. అవే కామెంట్స్ ను మీ కుటుంబంలోని మహిళలని అంటే మీరు ఊరుకుంటారా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఖుష్బూ, ఆయన కేవలం నన్నే కించపరచడం లేదు, మిమ్మల్ని, మీ తండ్రి గారి లాంటి గొప్ప నేతల్ని సైతం అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. చనువిస్తే మీరు రాజకీయంగా అంత వెనకబడిపోతారు. మీ పార్టీ అనైతిక వ్యక్తులకు స్వర్గధామంలా మారుతోంది. ఇది సిగ్గుచేటన్నారు ఖుష్బూ. కృష్ణమూర్తిని పార్టీ నుంచి బహిష్కరించింది డీఎంకే. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన కారణంగా శివాజీ కృష్ణమూర్తిని పార్టీ పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇక మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్పై కొందరు పనిగట్టుకొని వ్యక్తిగత దూషణలు చేసిన ఘటనలు ఎన్నో. క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ సమయంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ ఐశ్వర్యపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు ప్రదర్శనను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్తో పోలుస్తూ కించపరిచేలా వ్యాఖ్యానించాడు. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ను తాను పెళ్లాడాలనుకుంటే మంచిదే, కానీ పిల్లలు పవిత్రంగా పుట్టాలని కోరుకోవడం తప్పవుతుంది, అది ఎప్పటికీ జరగదంటూ వాగాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా తారలు, మహిళా సెలబ్రిటీలపై చాలా మంది నోరు పారేసుకున్నారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం కొందరు, తమలోని భావదారిద్ర్యాన్ని బయట పెట్టుకునేందుకు మరికొందరు హీరోయిన్లపై ఎడాపెడా మాట్లాడుతుంటారు. ఆ హీరోయిన్ అలా, ఈ యాక్టర్ ఇలా అంటూ గాసిప్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. కానీ వారికి మనోభావాలు ఉంటాయని గుర్తించరు. వారు కూడా తమ ఇళ్లలో ఉండే సిస్టర్స్ లాంటి వారేనన్న కనీస విచక్షణ కూడా ఉండటం లేదు. మన్సూర్ అలీఖాన్ త్రిషపై చేసిన కామెంట్లే జనం మరవక ముందే అన్నాడీఎంకే మాజీ నేత దురుసు మాటలు కలకలం రేపాయి. త్రిషతో మాత్రమే కాకుండా ఆమె ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు. ఇక రోజా సంగతి సరే, ఆమెను దారుణంగా మాట్లాడారు. ఖుష్బూ, ఐశ్వర్యరాయ్లపైన నోరు జారారు. ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలపై వేటు పడాలి, కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా నేతలు కోరుతున్నారు.